ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. డీసెంట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కొండా లక్ష్మణ్ బాపూజీ 104వ జయంతి వేడుకలలో ఆయన జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన జెడ్పీ చైర్మన్ పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ సెప్టెంబర్ 27, 1915న ప్రస్తుత ఆసిఫాబాద్ జిల్లాలోని వాంఖేడి గ్రామంలో జన్మించారని, 3 ఏళ్ల వయసులో తల్లి మరణించిందని, ఉర్దూ విద్యలో ప్రావీణ్యం సాధించి పోస్టల్ శాఖలో ఉద్యోగంలో చేరారని, 1931లో 20 మైళ్లు నడిచి గాంధీని కలుసుకుని స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి ప్రభుత్వ విప్ భానుప్రసాదరావు, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పుట్టమధు, జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్ మూలా విజయరెడ్డి, సంబంధిత అధికారులు, బీసీ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ గదుల అదనపు గదుల నిర్మాణం కొరకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు, వారికి కాలంగా ఈ పాఠశాలలో అదనపు గదుల కొరత తీవ్రంగా ఉండేది. ఉన్నటువంటి గదులు చాలా వరకు అవి పూర్తిగా శిథిలమైపోయి వర్షానికి గారుతూ వాడకానికి ఉపయోగలేని పరిస్థితిలో ఆ గదులు మిగిలిపోయినవి. దానికి మరి మా జాయింట్ కలెక్టర్ గారు శ్రీమతి వనజాదేవి గారు, ఒకప్పుడు ఈ పాఠశాల విద్యార్థిని, వారు చొరవతోని ఈ పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం కావాలని చెప్పి సూచించడం, మరి ఎన్టీపీసీ యాజమాన్యం వారు దానికి సహాయ సహకారాలు అందించి దానికోసమైన డబ్బును సమకూర్చాలని ఆలోచనతో వారు చెప్పటం, దానికి ఇవన్నీ కార్యరూపం దాల్చి ఈరోజు మన ప్రియతమ నాయకులు, మన అన్నగారు, పేదల సన్నిధి, మన సంక్షేమ శాఖ మంత్రులు వారి చేతుల మీదుగా దీన్ని శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషం. అట్లాంటి హెడ్మిస్ట్రెస్ గారికి అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తూ, తమదైనటువంటి సహాయ సహకారాలు అందిస్తూ ఒక మంచి గుర్తింపు కలిగిన సంస్థగా మనకు మరి వారు సహాయం చేయడం జరుగుతూ ఉంది. వారికి మన జిల్లా పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు అట్లాగే ఇంకా చాలా గ్రామాల్లో ఉన్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు అన్న మంత్రివర్యులు, ఉపాధ్యాయులు అందరికీ, పత్రికా విలేకరులకు నమస్కారాలు. ముందుగా జేసీ గారు పూర్వ విద్యార్థిగా చదువుకున్నటువంటి పాఠశాలకు వారి విన్నపాన్ని మన్నించి వీటికి నిధులు కేటాయించిన ఎన్టీపీసీ ఈడీ కులకర్ణి గారికి ధన్యవాదాలు, వారికి శుభాభినందనలు. చాలా సంతోషం. ఇవాళ ఎఫ్సిఐ మూతబడి మళ్ళీ తెరుచుకోబోతున్నది. సింగరేణి పెద్ద సంస్థ ఉన్నది. మరి ఇక్కడ నుండి సిఎస్ఆర్ నిధులు ఇంతకుముందు గారికి, జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా జేసీ గారికి, ఈ స్కూలు అడ్మినిస్ట్రేటర్ గారికి అండ్ ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కులకర్ణి గారికి తెలియజేసుకుంటూ, ఇది స్కూల్కి సంబంధించినటువంటి ఇదిలో ఉన్నటువంటి సందర్భంలో విద్యార్థినులకి నేను చెప్పేటువంటి ఒకే ఒక్క మాట ఏంటంటే, అన్నిటికంటే పెద్ద ఆస్తి మీ జీవితంలో సంపాదించుకోగలిగేది మీరు పొందేటువంటి విద్య. ఈరోజు స్కూల్ నుంచి స్టార్ట్ చేసుకుని రేపు మీరు కాలేజీల్లోకి, యూనివర్సిటీల్లోకి వెళ్ళేప్పటిదాకా ఎంత జ్ఞానాన్ని అయితే మీరు పొందుతారో, ఎంత విద్యనైతే మీరు పొందగలుగుతారో, అదే మీకు చివరి వరకు మిగిలేటువంటి ఆస్తి. ఏ ఆస్తి, మీరు ఎన్ని ఆస్తులు సంపాదించినా కూడా